कृष्ण परब्रह्मणे नमः। सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ओं श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अदौ सप्तमोऽध्यायः ज्ञानविज्ञानयोगः। मयोडव अध्यायము 9వ శ్లోకం। पुण्यो गन्धौ पृथिव्याञ्च तेजश्चास्मि विभावसौ जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु। पुण्यः गन्धः पृथिव्यां च तेजः च अस्मि विभावसौ जीवनं सर्वभूतेषु तपः च अस्मि तपस्विषु। అంటే ఇది పద విభజన చూడండి అమ్మ. ఇక్కడ పృథివ్యాం అంటే పృథివీ యందు, పృథివీ అంటే భూమి యందు, భూమి యందు ఏముంటుంది? భూమి యందు చూడండి పవిత్రమైన గంధ తన్మాత్రను. మనకి పృథివీ అనగానే భూమి, భూమి మనకు దేనికి సంకేతము? గంధము అంటే వాసన. ఎక్కడైనా కూడా పవిత్రమైనటువంటి వాసన భూమిలో ఉన్నది. అలాగే మరి అగ్ని యందు తేజస్సు. అగ్ని అనగానే మనకేం గుర్తొస్తుంది? వెలుగు, తేజస్సు. ఇంకా మామూలు మాటల్లో అయితే నిప్పు అనుకుంటున్నాం. అయితే ఏదైనా సరే అగ్ని అనగానే వెలుగు, తేజస్సు. ఇంకా మనం వేదాంత అర్థంలోకి వెళితే జ్ఞానము, తెలుసుకోవడం, ఇవన్నీ కూడా అగ్నికి జ్ఞానము అగ్నికి సంబంధించిన పదంగానే గుర్తించవచ్చు. అలాగే అది ఇక్కడ మనం ఏం చెప్పాలంటే తేజస్సు, వెలుగు అని చెప్పి అంటే మనం ఒక దీపముగాను సూర్యుడుగాను గుర్తింపుగా తీసుకోవాలి. అయితే అస్మిన్ అయి ఉన్నాను, అది నేనేనయ్యా, వెలుగు నేనే, తేజస్సు నేనే, భూమి యందు ఉన్నటువంటి గంధం నేనే అంటున్నాడు. అలాగే సర్వభూతేషు సమస్త ప్రాణుల యందు, అన్ని ప్రాణులలో కూడా జీవనం అంటే జీవశక్తి. ఇప్పుడు జీవశక్తి అని మనము రోజు ఏం చెప్పుకుంటున్నాము? చైతన్యము. చైతన్యం ఉంటేనే కదా శక్తి ఉన్నది అని మనకు తెలుస్తోంది. అదిగో ఆ చైతన్యమును. ఇంకా కూడా తపస్విషు, తపస్సుల యందు, తపస్సును నేనే. ఇప్పుడు మనం తపస్సు చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము అంటున్నాము, యోగా చేస్తున్నాను అంటున్నాము. అందులో ఉన్నది ఎవరు? పరమాత్మ. ఎవరి గురించి యోగం చేస్తున్నాము? పరమాత్మ గురించే. నాయన నీవు నేను ఒకటే అని ధ్యానం చేస్తున్నాం. ఇదిగో అది కూడా నేనేనయ్యా. మరి ఇంకా తాను కానిది ఏముంది? ఇప్పుడు ఈ శ్లోకాలన్నీ మనకు చెప్తున్న విషయం 7వ అధ్యాయంలో ప్రతిదీ నేనేనని చెప్తున్నాడు. అన్నీ దారంలో మణులులాగా నేనే నేనే మీరందరూ ఇందులో వాళ్ళే. మీరే కాదు, ప్రతి ప్రాణి కూడా ఇందులోదే. మరి నేనే అయి ఉన్నానన్నప్పుడు మనము దాని గురించి ఎలా తెలుసుకోవాలి? మరి అందుకే జ్ఞానము అంటే తెలుసుకోవడము, విజ్ఞానం అంటే విశేషంగా తెలుసుకోవడము. విశేషంగా తెలుసుకోవడం కేవలము పంచభూతాలు తెలుసుకోవడం కాదు. పంచభూతాలు ఎలాగా పనిచేస్తాయి. పంచ తన్మాత్రలు ఏంటి అంటే సప్తస్పర్శ రూప రసగంధాలు దేని నుంచి వస్తున్నాయి? ఈ పంచభూతాల నుంచే. ఇవిలా మనము అర్థం చేసుకోవటం, లోతుగా అర్థం చేసుకోవటము ఈ గీతలో చెప్పినటువంటి శ్లోకాల ఉద్దేశం అన్నమాట. పైన మామూలుగా ఒక్కొక్క మాటకి ఒక్కొక్క అర్థం ఈజీగానే తెలుస్తుంది. మరి పృథివీ యందు పవిత్ర గంధ తన్మాత్రము అంటున్నాడు. అంటే గంధము అనగానే పృథివీ. పృథివీ ఏంటంటే మూలము ఉండాలి కదా. మనం భూమి లేకపోతే అసలు మన భూమి అనేది చూడండి అన్నిటికీ ఆధారము భూమే. భూమి మీదే అంతా నిలబడి ఉంది. భూమి నుంచి మనం ఆహారం తీసుకుంటున్నాము. ఆహారాన్ని మళ్ళీ మనం భూమిలోనే, ఈ మట్టిలోనే పుట్టాము, మట్టిలోనే కలుస్తున్నాం. మరి మట్టి ఎంత గొప్పది, ఈ భూమి. అలాగే మరి ఇది నేనే అంటున్నాడు. నా నుంచే పుడుతున్నారు, నాలోనే కలుస్తున్నారు. మనం మామూలు మాటల్లో ఏమనుకుంటాం? మట్టి నుంచి పుట్టాం, మట్టిలో కలుస్తున్నాం అనుకుంటున్నాం. మరి ఇది పరమాత్మే, ఇది నేనేనయ్యా అని చెప్తున్నాడు. అలాగే ఇప్పుడు మనం అన్నిటినీ కన్ను తెరిసాము అంటే చూడడము. ఏమి చూస్తున్నాము? ప్రతి ఒక్క దృశ్యము, ప్రతి ఒక్క వస్తువు, ప్రతిదీ మనము చూడగలుగుతున్నాం. అంటే సూర్యుడు వెలుగు, సూర్యుడు రావడము మనం అంటున్నాం. సూర్యుడు ఎప్పుడు ఉన్నాడు, ఆయన వచ్చేది లేదు, వెళ్ళేది లేదు. ఆ గమనంలో మనం అన్నీ చూడగలుగుతున్నాం. అది ఎవరు? ఈ తేజస్సు
అగ్ని యందున్న తేజస్సు నేనే. ఇప్పుడు మనం ఏదో నిప్పు లేకుండా అయిపోయిన భూమి ఎలాగైతే మనకు అనుక్షణం మనం భూమి మీదే జీవించున్నాము అనుకుంటున్నామో, మరి నిప్పు లేకుండా కూడా మనకి ఏమన్నా జరిగిద్దా? ఒక క్షణమన్నా అగ్ని లేకపోతే జరిగే అవకాశమే లేదు. ప్రతి ఒక్కటి అగ్నితోనే మరి అలాగే ఆ అగ్ని నీ లోపల తేజస్సుగా నేనున్నాను అంటే మనం పాంచభౌతిక శరీరము అని చెప్పుకున్నప్పుడు భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం ఇవి నీ శరీరంలోనే కదా ఉన్నాయి. ఈ శరీరంలో తేజస్సు, వేడి లేకపోతే శరీరము పనికొచ్చే అవకాశము లేదు. అందుకని ఇదిగో ఈ అగ్ని యందు తేజస్సుని, బయట చూస్తే అగ్ని యందు, నీలో చూస్తే నీ శరీరంలో ఉన్న తేజస్సు, ఇది నేనేనయ్యా అంటున్నాడు. అలాగే మరి ఒక్క మనుషులు మాత్రమేనా? కాదు, అన్ని ప్రాణులలో ఇది ఒకటి బాగా గుర్తు. సమస్త ప్రాణులలో ఈ జీవశక్తిని అంటే ఈ చైతన్యాన్ని నేనేనయ్యా. తాపస్సులు అంటే మరి ఇప్పుడు మనలో ఒక బుద్ధి, మనలో ఒక మంచి బుద్ధి ఉండనివ్వండి, దుష్టబుద్ధి ఉండనివ్వండి, ఏదన్నా కానీ మరి తపస్సు చేసే శక్తి, పరమాత్మని గురించి తెలుసుకునే శక్తి, జ్ఞానం ఇవన్నీ ఉన్నాయి అంటే అది నేనే. అంటే నీలో ఉన్నటువంటి తపశ్శక్తి, నువ్వు ఏదైనా సాధించాలి, దేనికోసం తప్పిస్తున్నావు, ఇదిగో జీవన్ముక్తి కావాలి అని తప్పిస్తున్నావు, ఆ శక్తిని కూడా నేనే. కానీ మామూలు మాటలుగా అనుకోవాలంటే ఇదిగో గీత విందాము, గీతను గురించి తెలుసుకుందాము, భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడన్నది తెలుసుకోవడానికి కూడా నువ్వు తపస్సే. అది ఆ శక్తి నేనేనయ్యా. నన్ను గురించి తెలుసుకోవాలనేటువంటి తాపత్రయం నీకున్నప్పుడు నిన్ను గురించి నువ్వు తెలుసుకోవడమే తపస్సు. నిన్ను గురించి నువ్వు తెలుసుకోవడమే తపస్సు. ఇక్కడ ఏదైనా ఒకటి సాధించాలి అంటే చేసేది తపస్సు. మన పురాణాల్లో రాక్షసులు తపస్సు చేసి వరాలు పొందారు దేవతల నుంచి. ఎంతమంది రాక్షసులు ఎన్ని రకాల వరాలు పొందారో మనకు అన్ని పురాణాల్లో వింటూ ఉంటాం. ఇక్కడ నువ్వే తపస్సు చేస్తున్నావు? పరమాత్మ గురించి. నీవు నేను ఒకటే, నేను నీవు వేరు కాదు. ఇది నేను తెలుసుకోవాలి, ఇది తెలుసుకునేటువంటి ఈ అనుభవాన్ని నేను పొందాలి, ఆ ఆనందమయ కోశంలో నేను ఉండాలి. ఇదే నా తపస్సు. దీనికి కారణం ఎవరు? మళ్ళీ పరమాత్మ నేనే అంటున్నాడు. నీకు అలాంటి కోరిక కలగడానికి కూడా నేనే కారణము అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ తపస్సు ఎవరైతే చేద్దాం, అందరిలో ఉన్నది కదా అండి అంటే అందరిలో ఉంది. కానీ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళల్లో మాత్రమే వాళ్ళే గుర్తించగలుగుతున్నారు. వాళ్ళల్లోనే ఈ తపశ్శక్తి నేనుగా ఉన్నాను అంటే టోటల్గా మనకేంటి, ప్రతి ఒక్కటి తానేను అని చెప్పి మనకి చెప్తున్నాడు. అందుకే దీన్ని విజ్ఞాన యోగము అన్నారు. జ్ఞానము అంటే మామూలుగా మనము తెలుసుకోవడం, తెలియబడడం అనుకుంటే, ఈ విజ్ఞానము ప్రత్యేకంగా ఉన్న అందులోని విశేషాలని తెలుసుకోగలగడము. హరి ఓం.